హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హీరా మండి ద డైమండ్ బజార్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో హీరా మండి వెబ్ సిరీస్ లోని పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అయితే ముందు మీరు ఆ పార్ట్ 1 వీడియోని చూసిన తర్వాతే ఈ వీడియోని చూడండి. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ our video. ఓపెన్ చేస్తే 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆలం డైరెక్ట్ గా తాజ్ బలోచ్ ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఆ లెటర్ ని నిజంగానే తాజ్దార్ రాశాడు అని అనిపిస్తుంది. తాజ్దార్ అక్కడ ఆలంని చూడగానే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆలం ఆ లెటర్ ని తాజ్దార్ కి చూపించి నీతో ఇక్కడే ఉండడానికి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు తాజ్దార్ ఆలంని చూసి ఈ లెటర్ ని నేను రాయలేదు అని చెప్తాడు. అప్పుడు ఆలం నేను హీరా మండిని వదిలేసి నీ కోసం వచ్చాను అని చెప్తుంది. హీరా మండి పేరుని తాజ్దార్ వినగానే ఆలం ఒక వేశ్య అని అర్థం చేసుకుని వెంటనే ఆలంని అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. తన కూతురు తనని వదిలేసి వెళ్ళింది అని మల్లికా జాన్ బాధపడుతూ ఉంటుంది. బిబ్బో తన అమ్మని ఓదార్చుతూ ఉంటుంది. అప్పుడు ఫరీదా మల్లిక యోగక్షేమాలని దూరంగా నిలబడి అడిగి తెలుసుకుంటుంది. తన ప్లాన్ ప్రకారం ఆలం వెళ్ళిపోయింది అని తెలుసుకుని ఫరీదా మల్లికా జాన్ మీద జోక్స్ వేస్తుంది. మరోపక్క ఆలం చాలా సేపటి వరకు తాజ్దార్ ఇంటి బయటే ఉంటుంది. అప్పుడు తాజ్దార్ తన వెహికల్ ని తీసుకుని వచ్చి నిన్ను మీ ఇంట్లో వదిలేస్తాను అని అంటాడు. కానీ ఆలం తాజ్దార్ ని చూసి నేను హీరా మండికి తిరిగి వెళ్ళలేను, ఎందుకంటే ఆలం అక్కడికి వెళ్ళింది అంటే ఆలం అమ్మ ఆలంని వేసిలాగా మార్చేస్తుంది కాబట్టి ఆ మాటలు విన్న తాజ్దార్ నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళడం లేదు, నిన్ను మా ఇంట్లోకి తీసుకుని వెళ్తున్నాను. ఆ తర్వాత రోజు మార్నింగ్ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. దీని గురించి మా నానమ్మకి మా నాన్నకి అసలు తెలియకూడదు అని చెప్తాడు. దానికి ఆలం రాజీ అయ్యి ఒక రోజంతా అక్కడే గడుపుతుంది. మరోపక్క మల్లికా జాన్ తన కూతురు వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతూ ఎలా అయినా సరే తన కూతుర్ని తిరిగి తీసుకురావాలి అనుకుంటుంది. అందువల్ల మల్లికా లాహోర్ మొత్తం తన కూతుర్ని వెతకమని అందరికీ చెప్తుంది. మరోపక్క ఆలం మార్నింగ్ అవ్వగానే వెళ్ళిపోయి ఉండదు. అందువల్ల తాజ్దార్ నానమ్మ ఆలంతో మాట్లాడుతుంది. తాజ్దార్ నానమ్మకి ఆలం బాగా నచ్చుతుంది. అప్పుడు తాజ్దార్ నానమ్మ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అప్పుడు తాజ్దార్ ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లి, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. ఆనకి ఈ విషయం అస్సలు డైజెస్ట్ అవ్వదు, ఎందుకంటే తన కొడుకు తనకి అబద్ధం చెప్తున్నాడు అని అనిపిస్తుంది. బిబ్బో బలరాం అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి తాజ్దార్ ఇంట్లో ఆలం ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి బలరాం తాజ్దార్ ఇంట్లో ఆలం బాగుంది, తాజ్దార్ నానమ్మకి ఆలం బాగా నచ్చింది, ఆమె ఆలమ్మని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని బిబ్బో చాలా సంతోషిస్తుంది. కానీ ఆలం తాజ్దార్ ఇంట్లోనే ఉంది అని మాత్రం బిబ్బో తన అమ్మకి చెప్పకుండా దాస్తుంది. ఆ తర్వాత తాజ్దార్ ఆలం దగ్గరికి వెళ్లి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని అంటాడు. నువ్వు హీరా మండి నుంచి వచ్చావని మా నాన్నకి తెలిసిపోతే నిన్ను నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని చెప్తాడు. దానికి ఆలం నేను తిరిగి మళ్ళీ ఆ హీరా మండికి వెళ్ళాలి అనుకోవడం లేదు, కాబట్టి మీ నాన్నకి ఏదో ఒక సాకు చెప్పు అని అంటుంది. మరోవైపు జనరల్ హండర్సన్ కోసం వహీదా పెర్ఫామ్ చేయబోతూ ఉంటుంది. రాత్రి డాన్స్ చేసే సమయంలో వహీదా ఆ జనరల్ చూపు బిబ్బో మీద ఉంది అని గమనిస్తుంది. బిబ్బో జనరల్ ని రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. ఇదంతా వహీదా చూసి చాలా కంగారు పడి ఆ హోటల్ ని మొత్తం అల్లకల్లోలం చేస్తుంది. అప్పుడు వహీదా జనరల్ నన్ను మోసం చేశాడు అని చెప్తుంది. అక్కడే తాజ్దార్ కూడా ఉంటాడు. ఇదంతా చూసి చాలా కంగారు పడతాడు. అప్పుడు తాజ్దార్ ఫ్రెండ్ అయినటువంటి బలరాం వేశ్యల లైఫ్ ఇలానే ఉంటుంది, ఒకవేళ ఆలం కూడా ఇలాంటి లైఫ్ ని జీవించాలి అంటే తనని ఇంటి నుంచి పంపించేయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న తాజ్దార్ ఆలంని తన ఇంట్లోనే ఉంచుకోవాలి అని డిసైడ్ అవుతాడు. తర్వాత ఆలంని కలిసి ఇక్కడే ఉండు అని చెప్తాడు. మరోవైపు వహీదా చాలా అసూయగా ఫీల్ అవుతుంది. అందువల్ల వహీదా ఫరీదా ఇంట్లోనే ఉండాలి అని అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత వహీదా ఫరీదాని చూసి ఇప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. దానికి ఫరీదా మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి వహీదా మల్లిక నా నుంచి అన్నీ లాగేసుకుంది, మల్లిక కూతురు బిబ్బో నా నవాబుని లాగేసుకుంది, అందువల్ల నేను తల్లి కూతురుల మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మను చంపింది మల్లిక అని నేను సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నాను. అలాగే ఆ కేస్ ఫైల్ నా దగ్గరే ఉంది. ఇంకోసారి నిన్ను కలిసినప్పుడు ఆ ఫైల్ తీసుకుని వస్తాను అని చెప్తుంది.
చెప్తుంది. మరోపక్క ఉస్తాద్ మార్కెట్లో ఏవో కొనుక్కోవడానికి వచ్చినప్పుడు కారులో ఆలం తాజ్దార్ నానమ్మతో కలిసి వెళ్లడాన్ని చూస్తాడు. దానివల్ల ఉస్తాద్ ఆలం తాజ్దార్ ఇంట్లోనే ఉంది అని అర్థం చేసుకుంటాడు. ఉస్తాద్ వెంటనే మల్లికా జాన్ దగ్గరికి వెళ్లి దీని గురించి వాళ్ళకి చెప్తాడు. నువ్వు బలోచ్ ఇంటికి వెళ్ళు, అక్కడే నీ కూతురు దొరుకుతుంది అని చెప్తాడు. ఆ విషయం తెలియడంతో అదే రోజు మల్లిక తాజ్దార్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆలం మల్లికాని చూసి చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత మల్లిక తాజ్దార్ నాన్నని చూసి, ఆలం నా కూతురే హీరా మండి నుంచి పారిపోయి వచ్చింది. నీ కొడుకు ఆలం గురించి చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధాలు అని చెప్తుంది. తాజ్దార్ నాన్న మల్లిక చెప్పిన మాటలు విని కంగారు పడిపోతాడు. ఆ తర్వాత తన కొడుకుని చూసి నువ్వెందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు తాజ్దార్, నేను ఆలంని లవ్ చేస్తున్నాను, నిజానికి ఆలం వేశ్యే కాదు, తను ఒక అమ్మాయి అని చెప్తాడు. అప్పుడు తాజ్దార్ నాన్న, నువ్వు ఆ అమ్మాయిని వదలకపోతే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అక్కడతో 5వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మల్లికా జాన్ బాగా రెడీ అయ్యి జుల్ఫికర్ దగ్గరికి వెళ్ళబోతూ ఆ మహల్ కీని తన చెల్లి వహీదాకి కాకుండా తన కూతురు బిబ్బోకి ఇస్తుంది. ఇదంతా చూసిన వహీదాకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మల్లిక తనని అర్థం చేసుకోలేదు అని చాలా కోపంగా ఉంటుంది. మరోపక్క తాజ్దార్ ఆలమ్మని తీసుకుని తన మామ ఇంటికి వెళ్తాడు. తన మామ ఉంటున్న మహల్ తాజ్దార్దే, కానీ అందరూ ఆలమ్మని చూడగానే చాలా కంగారు పడిపోతారు. అప్పుడు తాజ్దార్ మామ, ఒక కన్య ఇక్కడ ఇలా ఉండడం కుదరదు, ఆమె నీ వైఫ్ కాదు, అలా అని నీ బంధువు కూడా కాదు, ఆమె ఇక్కడ ఉంటే మన పొరువు పోతుంది అని అంటాడు. అప్పుడు తాజ్దార్ తన మామను చూసి, మీకు ఆమె నచ్చకపోతే మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కానీ ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న తాజ్దార్ మామ చాలా అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రి వహీదా ఒక బాక్స్ లోపల ఫైల్ ని దాచిపెట్టి ఉంటుంది. అయితే బిబ్బో ఆ ఫైల్ ని తీసుకుంటుంది. కానీ వహీదా సడన్ గా గేటు దగ్గర బిబ్బోని చూస్తుంది. ఆమె నవాబుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళకి ద్రోహం చేస్తుంది అని అనుకుంటుంది వహీదా. ఇదే విషయాన్ని వహీదా బిబ్బోని అడగ్గా అప్పుడు బిబ్బో, నేను దేశం స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ వహీదా ఫరీదా దగ్గరికి వెళ్లి ఫైల్ ఇచ్చి ఈ ఫైల్ ని ఆ బ్రిటిష్ ఇన్స్పెక్టర్ కి ఇవ్వు అని చెప్తుంది. మరోవైపు తాజ్దార్ తన మనసులో మాటని ఆలంకి చెప్తాడు. వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఉంటారు. వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత రోజు వహీదా ఫరీదా ఫైల్ ని తీసుకుని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని కలవడానికి వెళుతూ ఉంటారు. కానీ దారిలో ఉస్తాద్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నిజానికి ఆ ఇన్స్పెక్టర్ అక్కడ లేడు, అతను 15 రోజుల కోసం బయటికి వెళ్ళాడు, అతను 15 రోజుల తర్వాత తిరిగి వస్తాడు, అందువల్ల మీరిద్దరూ ఆ ఫైల్ని ఇంతకు ముందు ఎక్కడ ఉన్నిందో అక్కడే దాచిపెట్టండి, లేదంటే ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తారు అని చెప్తాడు. మరోపక్క తాజ్దార్ బలరామ్ని కలవడానికి వస్తాడు. అప్పుడు బలరాం తాజ్ని చూసి, నువ్వు ఈ పోరాటంలో భాగం అవ్వలేవు, నువ్వు దేశం కావాలా లేదా నీ ప్రేమ కావాలా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే చూసుకోగలవు, నువ్వు ప్రేమిస్తే దేశం మీద ఉన్న ప్రేమను వదులుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఆలం ఆ మాటలు విని బలరాముని చూసి, నేను ఇప్పటి నుంచి తాజ్దార్ దగ్గరికి అస్సలు రాను, ఎందుకంటే ఈ దేశం స్వేచ్ఛగా ఉండాలి అని నేను కూడా అనుకుంటున్నాను, తాజ్దార్ నన్ను కాకుండా దేశాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను అస్సలు ఏమీ అనుకోను అని అంటుంది. మరోపక్క మల్లిక జుల్ఫికర్ దగ్గర ఉన్నప్పుడు జుల్ఫికర్ మల్లికాకి ఫరీదాకి సంబంధించిన చాలా ఫొటోస్ ని చూపిస్తాడు. ఆ తర్వాత జుల్ఫికర్, నిజానికి ఫరీదా ఒక క్రిమినల్ అని తెలిసింది, తను ప్రతి సిటీకి వెళ్ళి అక్కడ ఒక నవాబుని చంపి వచ్చింది, తన మీద చాలా కేసెస్ నడుస్తూ ఉన్నాయి, కానీ ఆ కేసెస్ ని ఫరీదా తన అంద చందాలతో ఆ కేసెస్ నుంచి తప్పించుకుంటుంది, దానివల్ల పోలీసులు కూడా ఆమెను ఏమీ చేయలేకపోతున్నారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మల్లిక ఫరీదా చేసిన క్రైమ్స్ గురించి సాక్ష్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి కదా అని సంతోషపడుతుంది. ఆ తర్వాత మల్లిక ఆ సాక్ష్యాల్ని తీసుకుని ఫరీదా దగ్గరికి వెళ్తుంది. ఫరీదా దగ్గర తన ఫైల్ ని చూడగానే మల్లిక చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత మల్లిక ఫరీదాతో, నా దగ్గర కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఫొటోస్ ని ఫరీదాకి చూపిస్తుంది. ఆ ఫొటోస్ లో ఫరీదా ఆ నవాబుని చంపింది అనడానికి సాక్ష్యాలు ఉంటాయి. ఇదంతా చూసిన ఫరీదా కంగారు పడి మల్లికాని చూసి, నీ విషయాన్ని నేను ఎక్కడా బయట పెట్టను, అలాగే నా సీక్రెట్ ని కూడా నువ్వు
దాచిపెట్టు అని చెప్తుంది. ఆ తర్వాత ఫరీదా వహీదాని చూసి ఈ ఫైల్ ని కాల్చేయి, ఎందుకంటే ఈ ఫైల్లో ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్తుంది. అప్పుడు వహీదా ఫరీదా కూడా తనని మోసం చేసింది అని తెలుసుకుని బాగా ఏడ్చి ఫరీదా మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత వహీదా తన అక్క మల్లిక దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతుంది. అప్పుడు మల్లిక వహీదాని క్షమించేస్తుంది. అదే సమయంలో మల్లిక హీరామండికి కాబోయే నెక్స్ట్ రాణి నీ కూతురే అవుతుంది అనే డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే నీ కూతురు తప్ప ఇక్కడ ఎవరో అర్హులు లేరు అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఇక్బాల్ జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు మల్లిక ఇక్బాల్ ని కలవడానికి వస్తుంది. ఇక్బాల్ ని కలిసి నా వల్ల నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, క్షమించమని అడుగుతుంది. అప్పుడే మల్లిక ఇక్బాల్ కి తన కడియాన్ని తిరిగి ఇచ్చేస్తుంది. అలాగే ఇక్బాల్ ని చూసి సైమా వేరే వాళ్ళ భార్య అయ్యింది, నువ్వు ఆమె గురించి మర్చిపోతేనే నీకు మంచిది అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న సైమాన్ని బాగా ప్రేమించిన ఇక్బాల్ గట్టిగా ఏడుస్తాడు. అలాగే ఇక్బాల్ కి సైమా వేరే వాళ్ళ సొంతం అయ్యింది అని అస్సలు నమ్మకం కుదరదు. ఆ తర్వాత రోజు బిబ్బో జనరల్ దగ్గర ఉంటుంది. అప్పుడు ఒక ఆఫీసర్ అక్కడికి వచ్చి మనం తెప్పించిన వెపన్స్ అన్ని కూడా వేరే హౌస్ లో ఉన్నాయి అని చెప్తాడు. ఈ విషయాన్ని బిబ్బో తన మనుషులకి చెప్తుంది. ఆ తర్వాత ఆ వెపన్స్ ని వేరే హౌస్ నుంచి ఎలా దొంగలించాలో ప్లాన్ వేస్తారు. అప్పుడు తాజ్దార్ నేను ఆఫీసర్స్ అందరినీ కూడా మా ఇంటికి పార్టీకి పిలుస్తాను, అప్పుడు మీరు అక్కడికి వెళ్లి ఆ వెపన్స్ అన్నిటిని దొంగలించాలి అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ ని అమలు చెయ్యాలి అనుకుంటారు. ఆ పార్టీకి ఫరీదా ఆ బ్రిటిష్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కార్ట్ రైట్ తో పాటు వస్తుంది. ఫరీదా ఆలంని వెతుకుతూ తాజ్ రూమ్ లోకి దూరుతుంది. అక్కడ ఆ వెపన్స్ ని దొంగలించాలి అని ప్లాన్ చేశారు అని ఫరీదా తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఫరీదా ఆలంని కలుస్తుంది. అప్పుడు ఆలం ఫరీదాని చూసి మీరు నాకు అబద్ధం చెప్పారు, ఆ లెటర్ ని తాజ్ ఇవ్వలేదు అని చెప్పి మీ మీద కోపంగా ఉన్నా అని అంటుంది. ఆ తర్వాత ఫరీదా ఆ ఇన్ఫర్మేషన్ ని ఆ కార్ట్ రైట్ కి ఇచ్చి మీకు సాక్ష్యాలు కావాలి అంటే వెళ్లి తాజ్దార్ ఇంటిని చెక్ చెయ్యండి అని చెప్తుంది. ఆ మాట విని కార్ట్ రైట్ తాజ్దార్ ఇంట్లోకి వెళ్లి సెర్చ్ చేస్తాడు. అందువల్ల ఆ సాక్ష్యాలని ఆలం దాచిపెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ పోలీసులు ఆలంని అరెస్ట్ చేస్తారు. ఆలం కూడా వాళ్లతో కలిసింది అని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. తాజ్దార్ కి ఈ విషయం తెలిసిన వెంటనే చాలా కోపం వస్తుంది. కానీ ఆలంని వెళ్లి కాపాడాలి అని తాజ్దార్ అనుకుంటాడు. కానీ మిగతా వాళ్ళు తాజ్దార్ ని అడ్డుకుంటారు. అప్పుడు హమీద్ తాజ్దార్ ని చూసి నీకు దేశం కావాలా నీ ప్రేమ కావాలా, ఈ రెండిట్లో నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకో అని చెప్తాడు. అప్పుడు తాజ్దార్ హమీద్ ని చూసి నేను దేశాన్నే చూస్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. మరోపక్క ఆ ఇన్స్పెక్టర్ కార్ట్ రైట్ తాజ్దార్ వాంగ్మూలం తీసుకోవడానికి తాజ్దార్ ని తన దగ్గరికి పిలిపిస్తాడు. అప్పుడు ఆలం తాజ్ ఎదురుగా ఇవన్నీ నాకు చెందినవే అని వాంగ్మూలం ఇస్తుంది. తాజ్దార్ కూడా ఈ మాటలే చెప్తాడు. దానివల్ల ఆలం మనసు విరిగిపోతుంది. ఆ తర్వాత ఆలం బాగా ఏడుస్తుంది. అక్కడతో 6వ ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో తన కూతురు జైల్లో ఉన్న విషయం మల్లికా జాన్కి తెలియగానే మల్లికా జాన్ తన కూతురు బిబ్బోను చూసి ప్రేమించింది కదా, దాని పర్యావసనాన్ని అనుభవించింది అని చెప్తుంది. కానీ తన కూతురు కాబట్టి మల్లిక కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ తర్వాత మల్లిక కార్ట్ రైట్ ని కలవడానికి వెళ్తుంది. కానీ అక్కడ కార్ట్ రైట్ ఉండడు. నిజానికి కార్ట్ రైట్ ఫరీదా దగ్గర ఉంటాడు. అప్పుడు ఫరీదా ఆ మల్లికని బాగా అవమానించు అని చెప్తుంది. ఆ తర్వాత కార్ట్ రైట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మల్లికా జాన్ ని తన క్యాబిన్ లోకి పిలుస్తాడు. తన క్యాబిన్ లో మిగతా ఇన్స్పెక్టర్స్ కూడా ఉంటారు. అప్పుడు కార్ట్ రైట్ ఒకవేళ నీ కూతుర్ని కాపాడాలి అనుకుంటే నువ్వు మా ముందు డాన్స్ చెయ్యి అని చెప్తాడు. దాంతో మల్లికా జాన్ తన కూతుర్ని వదిలిపెట్టాలి అని వాళ్ళ ముందు డాన్స్ చేస్తుంది. కానీ కార్ట్ రైట్ అంత ఈజీగా వదిలిపెట్టాడు. నువ్వు నీ బట్టలు విప్పి డాన్స్ చెయ్యి అని చెప్తాడు. ఆ మాట వినగానే మల్లికా జాన్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు కార్ట్ రైట్ చాలా ఘోరంగా మల్లికా జాన్ ని చెంప మీద కొడతాడు. ఆ తర్వాత బట్టలు విప్పమని చెప్తాడు. మల్లికా జాన్ తన మనసు చంపుకుని తన కూతురిని కాపాడడం కోసం తను ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళందరికీ తనని అర్పించుకుంటుంది. అప్పుడు ఆ కార్ట్ రైట్ తో పాటు మిగతా అందరూ కూడా మల్లికాని అనుభవిస్తారు. ఆ తర్వాతనే కార్ట్ రైట్ మల్లికా కూతురు ఆలమ్మని వదిలేస్తాడు. ఆ తర్వాత కార్ట్ రైట్ వెంటనే ఫరీదాని కలవడానికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు ఫరీదా కార్ట్ రైట్ ని చూసి నువ్వు తప్పు చేశావు, నేను నీకు తన అహంకారాన్ని అణచమని చెప్పాను కానీ తన పరువు తీయమని చెప్పలేదు అని అంటుంది.
ఆ మాట విన్న కార్ట్రైట్ నవ్వి వెంటనే ఫరీదాని చూసి అందరూ వేశ్యలే కదా, వాళ్ళకి ఏం పరువు గౌరవం ఉంటుంది అని అంటాడు. ఆ మాట వినగానే ఫరీదా కూడా చాలా బాధ కలుగుతుంది. వెంటనే తను కార్ట్రైట్ ని చూసి నువ్వు తిరిగి నా దగ్గరికి ఎప్పటికీ రావద్దు అని చెప్తుంది. మరోపక్క మల్లికా జాన్ పెయిన్ తో బాధపడుతూ తన ఫ్యామిలీలోని అందరినీ తన దగ్గరికి పిలిచి నేను చాలా చెడ్డ స్త్రీని అని నాకు తెలుసు, కానీ నా కూతురు వల్ల నేను ఈ రోజు కిందకి పడిపోయాను అని చెప్తుంది. ఆ తర్వాత ఆలం బిబ్బోతో మాట్లాడుతూ నువ్వు ఒక డాక్టర్ ని పిలిపించు, నేను ప్రెగ్నెంట్ ని అని నాకు అనుమానంగా ఉంది అని చెప్తుంది. బిబ్బో ఆ మాటలు వినగానే చాలా సంతోషపడి నేను ఈ విషయాన్ని తాజ్దార్ కి చెప్తాను అని అంటుంది. కానీ ఆలం మాత్రం తాజ్దార్ కి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది, ఒకవేళ చెప్పినా కూడా ఏం యూజ్ ఉండదు, ఈ బేబీ ఇప్పుడు హీరా మండీలోనే పెరిగి పెద్ద అవుతాడు అని చెప్తుంది. అయితే ఆ తర్వాత రోజు బిబ్బో తాజ్దార్ ని కలిసి నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెప్తుంది. తాజ్దార్ ఆ మాట విని చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత వెంటనే తాజ్దార్ తన నానమ్మ దగ్గరికి వెళ్లి మనం పెళ్లి సంబంధం కోసం మల్లికా జాన్ ఇంటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఎందుకంటే తాజ్దార్ మల్లికా కూతురు ఆలమ్మని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ తాజ్దార్ నాన్న దానికి విరుద్ధంగా అలా ఎప్పటికీ నేను జరగనివ్వను, ఎందుకంటే ఒక వేశ్య నా ఇంటికి కోడలుగా అస్సలు రానివ్వను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు చాలా నగలు తీసుకుని తాజ్దార్ మరియు తన నానమ్మ మల్లికా ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తారు. మల్లికా జాన్ దానికి చాలా సంతోషించి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తుంది. ఆ తర్వాత మల్లికా వాళ్ళని చూసి మీరు రేపు 10 గంటలకి అంతా పెళ్లి ఊరేగింపు తీసుకుని రండి, లేదంటే నేను నా కూతుర్ని ఒక వేశ్యని చేస్తాను అని చెప్తుంది. మరోపక్క ఉస్తాద్ బావర్చి కన్నా దగ్గరికి వస్తాడు. అక్కడ ఇక్బాల్ కూడా ఉంటాడు. అప్పుడు ఉస్తాద్ వాళ్ళని చూసి సైమా చాలా పెద్ద సింగర్ అయ్యింది అని చెప్తాడు. ఇక్బాల్ సైమా క్యాసెట్ ని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఇక్బాల్ ఉస్తాద్ని చూసి నేను సైమాని ఎలా కలుసుకోవాలి అని అడుగుతాడు. దానికి ఉస్తాద్ నిజానికి సైమాకి పెళ్ళయింది, సైమా భర్త చాలా ధనవంతుడు, తను ఆల్రెడీ ఒక పెద్ద సింగర్ అయ్యింది, బహుశా నిన్ను మర్చిపోయి ఉండవచ్చు అని అంటాడు. ఇక్బాల్ ఆ మాట వినగానే చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యి కోపంతో ఆ క్యాసెట్ ని అంటించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క బిబ్బో ఫరీదా దగ్గరికి వెళ్లి పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తుంది. దానికి ఫరీదా ఫస్ట్ టైం హీరా మండీలోకి పెళ్లి ఊరేగింపు రాబోతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే సమయంలో తాజ్దార్ నానా ఈ పెళ్లికి అస్సలు రెడీగా ఉండడు. దాంతో తను వెంటనే ఆ కార్ట్రైట్ కి కాల్ చేసి నా కొడుకు ప్రొటెస్టర్స్ తో కలిశాడు, అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. దాంతో తాజ్దార్ పెళ్లికి వెళుతూ ఉండగా అక్కడికి కార్ట్రైట్ వచ్చి తాజ్దార్ ని అరెస్ట్ చేసి తనతో తీసుకువెళ్తాడు. తాజ్దార్ కి ఇదంతా మా నానే చేశాడు అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు తాజ్దార్ నాకు 10:30 వరకు టైం ఇవ్వండి, పెళ్లి చేసుకుని అక్కడికే వస్తాను అని అడుగుతాడు. కానీ తాజ్దార్ నాన్న మాత్రం నీకు ఆ వేశ్యతో అసలు పెళ్లి జరగనివ్వను అని చెప్తాడు. పోలీసులు వెంటనే తాజ్దార్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి జైల్లో పడేసి బాగా కొడతారు. మల్లిక పెళ్లి ఊరేగింపు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ టైం దాటిపోవడం వల్ల వెంటనే తన కూతురు ఆలంని చూసి ఇంకా పెళ్లి కలలు కనడం మర్చిపో, ఎందుకంటే తాజ్దార్ రాడు, నువ్వు వేసి అవ్వవలసిందే అని చెప్తుంది. ఆ తర్వాత ఉస్తాద్ ఫరీదా దగ్గరికి వెళ్లి ఆ తాజ్దార్ ని అరెస్ట్ చేశారు, కార్ట్రైట్ తాజ్దార్ ని జైల్లో పడేసి బాగా కొడుతున్నారు అని చెప్తాడు. ఆ మాట విన్న ఫరీదా వెంటనే కార్ట్రైట్ దగ్గరికి వెళ్లి తాజ్దార్ ని వదిలి అతనికి పెళ్లి జరగబోతుంది అని చెప్తుంది. కానీ కార్ట్రైట్ ఫరీదా మాటలు అస్సలు వినడు. ఆ తర్వాత కార్ట్రైట్ వెంటనే ఫరీదాని చూసి నువ్వు ఒక పెద్ద నాగినివి అని నాకు తెలుసు, నీ మాటల్ని ఇప్పటి నుంచి అస్సలు పట్టించుకోను అని ఫరీదాతో అంటాడు. ఆ తర్వాత కార్ట్రైట్ తాజ్దార్ ని చూసి మీ పోరాటదారుల పేర్లు చెప్పు అని అడుగుతాడు. దానికి తాజ్దార్ ఇంకివిలాబ్ జిందాబాద్ అని ఒక్క మాటనే చెప్తాడు. అప్పుడు కార్ట్రైట్ తాజ్దార్ ని తల మీద గట్టిగా కొడతాడు. దాంతో తాజ్దార్ చనిపోతాడు. ఇదంతా ఫరీదా చూసి బాగా ఏడుస్తుంది. ఆ తర్వాత ఫరీదా వెంటనే మహల్ కి వెళ్లి బిబ్బోకి జరిగిందంతా చెప్తుంది. బిబ్బో అదే విషయాన్ని ఆలంకి చెప్పగా ఆలం బాగా ఏడుస్తుంది. తాజ్దార్ నాన్నకి నానమ్మకి ఈ విషయం తెలియగానే వాళ్ళు కూడా బాగా ఏడుస్తారు. అప్పుడు తాజ్దార్ నాన్న ఒకవేళ తాజ్దార్ ని ఆ పోలీస్ స్టేషన్ కి పంపించి ఉండకుంటే చనిపోయేవాడే కాదు అని చాలా బాధపడతాడు. అక్కడతో 7వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆలం చాలా షాక్ లో ఉంటుంది. దానివల్ల ఆలం చాలా రోజుల నుంచి అస్సలు ఫుడ్ తిని ఉండదు. అందరూ ఆలంకి నచ్చజెప్పి అలసిపోయి ఉంటారు. కానీ ఆలంకి అవి ఏమీ అస్సలు పట్టించుకోదు. కానీ బిబ్బు ఆలంని తాజ్దార్ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆలం తాజ్దార్ సమాధి మీద పూలను వేసి ఎక్కి ఏడిస్తుంది. ఆ తర్వాత తాజ్దార్ నానా కార్ట్రైట్ ని నా కొడుకుని కావాలని చంపేశావు
చేశావు అని బాగా తిడతాడు. కానీ కార్ట్రైట్, నేను నీ కొడుకుని చంపలేదు, తాజ్దార్ మనుషులే చంపేశారు అని చెప్పి న్యూస్ పేపర్లో ప్రింట్ చేసిన ఒక ఫేక్ న్యూస్ ని తాజ్దార్ నాన్నకి చూపిస్తాడు. నీ కొడుకు చావుకి పోలీసులు కారణం కాదు అని ఆ న్యూస్ పేపర్ లో ప్రింట్ చేయించింది చూపిస్తాడు. ఇదంతా చూసిన తాజ్దార్ నాన్న బ్రిటిషర్స్ అబద్ధం చెప్తున్నారు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత తాజ్దార్ నాన్న, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని లేదు అని చెప్తాడు. ఆ తర్వాత ఫరీదా మల్లికా జాన్ దగ్గరికి వచ్చి విషయం చెయ్యి దాటిపోతుంది, మనం అందరం ఒక్కటయ్యి బ్రిటిషర్స్తో పోరాడాలి అని చెప్తుంది. అలాగే మనం ఆ బ్రిటిషర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం తిరుగుబాటుదారులకి చేరవేయాలి అని అంటుంది. దానికి మల్లికా జాన్ కూడా ఒప్పుకుంటుంది. బ్రిటిషర్స్ దేశం నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. ఎప్పటి వరకు బ్రిటిషర్స్ దేశంలోనే ఉంటే వాళ్ళు తమ మీద అత్యాచారాలని చేస్తూనే ఉంటారు అని మల్లికా జాన్ మిగిలిన వాళ్ళకి చెప్తుంది. ఫరీదా మల్లికా ఒక్కటయ్యి స్వతంత్రం కోసం పోరాటం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత బిబ్బో తిరుగుబాటుదారులని రాజ్ మహల్ కి తీసుకుని వస్తుంది. పోలీసులు కంటపడకుండా సేఫ్ గా ఉండాలి అని బిబ్బో అలా చేస్తుంది. ఆ తర్వాత రోజు ఫరీదా వలీని కలిసి ఈ బ్రిటిషర్స్ ని బయటికి పంపిద్దామని చెప్తుంది. కానీ వలీ మాత్రం, ఈ పనిలో నేను మీకు తోడుగా ఉండలేను, బ్రిటిషర్స్ కి అసలు దయలేని వాళ్ళు మనల్ని కూడా వదిలిపెట్టరు అని చెప్పి వలీ ఈ విషయం కోసం ఫరీదాని వదిలివేసి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆలం తాజ్దార్ నానమ్మ మెడిసిన్స్ వేసుకోవడం లేదు అని తెలిసి తాజ్దార్ ఇంటికి వస్తుంది. తాజ్దార్ నానమ్మ ఆలమ్మని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత తాజ్దార్ నానమ్మ, నిన్ను చూశాను కదా, ఇంకా నేను చనిపోయినా పర్వాలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న ఆలం, మీరు అంత తొందరగా చనిపోకూడదు, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, కొత్త తాజ్దార్ రాబోతున్నాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే తాజ్దార్ నానమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెడిసిన్స్ ని కూడా తీసుకుంటుంది. ఎందుకంటే తాజ్దార్ కొడుకుని తన ఒడిలో పెట్టుకుని తనని పెంచాలి అని తనకి ఆశగా ఉంటుంది. ఆ తర్వాత నవాబులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని, మనం ఇప్పటి నుంచి వేసీల దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు, ఒకవేళ మనం ఆ వేసీలతో ఉంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని కూడా వదిలిపెట్టరు అని డిసైడ్ అవుతారు. నవాబులు అక్కడికి రావడం ఆపేసిన తర్వాత మల్లికా జాన్ చాలా కంగారు పడుతుంది. ఎందుకంటే నవాబులు అక్కడికి రాకపోతే వాళ్ళకి మనీ దొరకదు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మల్లికా జాన్ జుల్ఫికర్ ఇంటికి వెళ్తుంది. అప్పుడు జుల్ఫికర్ వైఫ్ మల్లికాని చూసి, మీరు ఇంట్లో నుంచి వెళ్ళండి అని అంటుంది. మల్లికా జాన్ జుల్ఫికర్ వైఫ్ తో, నవాబు అలా చేస్తే వేశ్యల పరిస్థితి ఏమవుతుంది అని అంటుంది. అప్పుడు నవాబు వైఫ్ మల్లికా జాన్ ని చూసి, మా భర్త వేరే వాళ్ళతో పడుకుంటే మాకు ఎలా ఉంటుంది, మరి మీ మాటలు నేను ఎందుకు వినాలి అని అంటుంది. ఈ విషయం మల్లికా జాన్ కి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే మల్లికా జాన్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వేశ్యలందరూ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు బిబ్బో లేచి నిలబడి, ఇలా మనం ఎన్ని రోజులు జీవిద్దాం, మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం లేదా నవాబుల దగ్గరికి వెళ్దాం, కానీ మనం ఈ దేశానికి ఆడపిల్లలం, ఈ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఈ బ్రిటిషర్స్ కి ఈ ఆడపిల్లలు ఏం చేస్తారో చేసి చూపించాలి అని స్పీచ్ ఇస్తుంది. ఆ తర్వాత బిబ్బో హమీద్ ఏర్పాటు చేసిన మీటింగ్ కి వెళ్తుంది. అక్కడ జనరల్ ని తాను చంపేస్తాను అని బిబ్బో డిసైడ్ అవుతుంది. ఇంకోసారి ఎవరు వచ్చినా ఆ సీట్ లో కూర్చోవాలి అంటే 10 సార్లు ఆలోచించాలి అని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత బిబ్బో జనరల్ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి జనరల్ ని షూట్ చేసి చంపేస్తుంది. పోలీసులు బిబ్బోని అక్కడే చంపబోతూ ఉంటే హమీద్ అక్కడికి వచ్చి బిబ్బోని కాపాడతాడు. కానీ హమీద్ కి బుల్లెట్ తగిలి చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు బిబ్బోని అరెస్ట్ చేసి తమతో తీసుకుని వెళ్తారు. మల్లికాకి ఈ విషయం తెలిసిన తర్వాత చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కూతురు ఒక దేశద్రోహిని చంపింది అని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. మరో పక్క జైల్లో కార్ట్రైట్ బిబ్బోని నిజం చెప్పమని బాగా కొడతాడు. మీ తిరుగుబాటుదారుల పేర్లు ఏమిటి అని అడుగుతాడు. కానీ బిబ్బో కార్ట్రైట్ కి అసలు ఆన్సర్ ఇవ్వదు. ఆ తర్వాత బిబ్బోకి ఉరిశిక్షను వేయమని తీర్పిస్తారు. మల్లికాకి ఈ విషయం తెలిసాక మల్లిక మనమందరం అక్కడికి వెళ్లి ఇంక్విలాబ్ జిందాబాద్ అని అందామని చెప్తుంది. ఆ తర్వాత రాత్రి సమయంలో ఉస్తాద్ ఆలం దగ్గరికి వచ్చి, కార్ట్రైట్ నీతో పడుకోవాలనుకుంటున్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్లి అతన్ని చంపేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఒక గన్ ఇచ్చి దీని గురించి ఆలోచించు అని చెప్తాడు. ఆలం అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత రోజు వేశ్యలందరూ కలిసి కట్టెలకి మంట అంటించుకుని జైలు దగ్గరికి వెళ్లి అక్కడ వేశ్యలందరూ కూడా మాకు స్వేచ్ఛ స్వతంత్రం
స్వతంత్రం కావాలి అని డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత ఆలం కార్ట్రైట్ దగ్గరికి వస్తుంది. కానీ కార్ట్రైట్ ఆలంని టచ్ చేయగానే ఆలం కార్ట్రైట్ ని షూట్ చేసి చంపేస్తుంది. అదే సమయంలో ఆలం అక్కకి అదే బిబ్బోకి ఉరి శిక్షణ వేసి చంపేస్తారు. కానీ వేశ్యలందరికీ అసలు మనసులో భయం ఉండదు. బిబ్బో ఒక దేశభక్తురాలు. బిబ్బో చనిపోయినందుకు అందరూ ఏడుస్తారు. మనకు స్వతంత్రం రావడానికి వేశ్యల సహకారం కూడా ఉంది. ఆ వేశ్యలు ఇచ్చిన బలిదానాల గురించి ఎవరూ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ సంజయ్ లీలా బన్సాలి వాళ్ళ స్టోరీని చూపించారు. దేశ స్వతంత్రంలో వేశ్యల సహకారం కూడా ఉంది అని మనకు ఈ మూవీ ద్వారా చెప్పడం జరిగింది. అక్కడతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, హీరా మండి సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.